హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మరొక పచ్చడితో వచ్చేసానండి. మెంతి కూర టమాటాతో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్లో 3 ఎండుమిరపకాయలు అలాగే 10 పచ్చిమిరపకాయలు ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి లో ఫ్లేమ్లో అన్నీ వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు నువ్వులు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అన్నీ వేగిన తర్వాత ఒక మెంతికూర కట్టలో ఆకులు మాత్రమే ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మెంతికూర ఆయిల్లో బాగా వేగాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లో బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి 3 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసి ఆయిల్లో వేయించుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గడానికి మూత పెట్టుకొని మగ్గించామంటే తొందరగా వేగిపోతాయి. ఆ తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని మళ్ళీ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటాలు మనకి బాగా మగ్గి గ్రేవీ లాగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోపు ముందుగా వేయించి పెట్టుకున్న మెంతి ఆకు, పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో యాడ్ చేసి అందులో 2 చిన్న ఉల్లిపాయలు, టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఆ తర్వాత చల్లారిన టమాటాని కూడా యాడ్ చేసి మిక్సీకి పట్టుకోవాలి. మీరు పసుపు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పసుపు యాడ్ చేయలేదు. ఇక్కడ చూసారు కదా, మనకి పచ్చడి అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు కూడా యాడ్ చేసి వేగిన తర్వాత అందులో కరివేపాకు, ఎండుమిరపకాయ, కచ్చా పచ్చాగా దంచుకున్న చిన్నుల్లిపాయ అలాగే కొంచెం ఇంగువ యాడ్ చేసి పోపు అంతా బాగా వేగిన తర్వాత మిక్సీకి పట్టుకున్న పచ్చళ్ళలోకి యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ మెంతి కూర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.